అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. 5 దశాబ్దాల నాటి కళ సాకారమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ ఘట్టం జరిగింది. అయోధ్యతో పాటు దేశమంతా భక్తి పారవస్యంలో మునిగిపోయింది. పండుగ వాతావరణం నెలకొంది. అయితే చారిత్రక రోజున స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మను కొందరు నెట్టింట్లో దారుణంగా అవమానిస్తున్నారు. అసలేం జరిగిందంటే, రామమందిర ప్రారంభోత్సవానికి సుమారు 7,000 మంది అతిథులను శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆహ్వానించిన విషయం తెలిసిందే. రాజకీయ, సినీ, వ్యాపార, క్రీడా ప్రముఖులు ఇందులో ఉన్నారు. సచిన్ టెండూల్కర్, రవీంద్ర జడేజా, అనిల్ కుంబ్లే, వెంకటేష్ ప్రసాద్, మిథాలీ రాజ్, సైనా నెహ్వాల్ వంటి క్రీడా ప్రముఖులు అయోధ్యకు చేరుకుని శ్రీరాముడి సేవలో పాల్గొన్నారు. వీరికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. మరోవైపు అయోధ్యకు ఆదివారం రాత్రి విరాట్ కోహ్లీ బయలుదేరాడని వార్తలొచ్చాయి. కానీ అయోధ్యకి వచ్చినట్లుగా కోహ్లీకి సంబంధించిన ఫోటో బయటకు రాకపోవడంతో కొందరు నెటిజన్స్ విరిష్క జంటను నిందిస్తున్నారు. ఈ చారిత్రక ఘట్టంలో కోహ్లీ భాగస్వామి కాకపోవడాన్ని తప్పుబడుతూ పోస్టులు పెడుతున్నారు. ఈ సమయంలోనే అనుష్క శర్మ ఈ కార్యక్రమానికి వచ్చినట్టుగా కొన్ని ఫోటోలు వైరల్ అయ్యాయి. కానీ కోహ్లీ మాత్రం అక్కడ కనిపించలేదు. అయితే కోహ్లీ, అనుష్క ఇద్దరు కూడా రాముడి ప్రాణప్రతిష్ఠ వేడుకకు వచ్చారు. కానీ వారితో పాటు కూతురు వామిక కూడా ఉంది. దాంతో వారే కావాలని తమను స్ట్రీమ్ చేయకండి అని మీడియాను కోరినట్లు తెలుస్తోంది. వామిక విషయంలో విరుష్క దంపతులు చేసిన అభ్యర్థన దృష్టిలో పెట్టుకుని అయోధ్యకు వచ్చిన కోహ్లీ ఫ్యామిలీ ఫోటోలు మీడియా బయట పెట్టలేదని తెలుస్తోంది. అయితే వామిక జన్మించిన తర్వాత తన కూతురు ఫోటోలు లీక్ చేయొద్దని విరాట్, అనుష్క మీడియాను కోరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కుటుంబ సమేతంగా వచ్చిన కారణంతోనే కోహ్లీ ఫోటోలు బయటకు రాలేదని తెలుస్తోంది.